సో హలో గ్యాస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జీకే బాబా. సో ఈరోజు మనం కోడింగ్ అండ్ డీకోడింగ్ నేర్చుకుందాం. రీజనింగ్లో చాప్టర్ 1 ఇది, కోడింగ్ అండ్ డీకోడింగ్. చాలామంది ఏం కామెంట్ చేసిండ్రంటే, అన్న అంటే మిక్స్డ్ క్వశ్చన్స్ కాకుండా ఒక్కొక్క టాపిక్ తీసుకొని చెయ్యి వీడియో అని అన్నారు. సో ఇట్లా మనం నెక్స్ట్ జీకే క్లాస్ కూడా మనం సాటర్డే వస్తుంది కదా, నెక్స్ట్ సాటర్డే జీకే క్లాస్ ఉంటుంది. అది కూడా ఇప్పుడు మిక్స్డ్ క్వశ్చన్ కాకుండా మనం ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ తీసుకోండి, పాలిటీ, హిస్టరీ, ఇంకా మనం సెన్సెస్, డ్యాన్సెస్, అట్లా ఒక్కొక్క సెన్సెస్ కానీ డ్యాన్సెస్ కానీ ప్లస్ స్టాటిక్ పార్ట్ ప్లస్ ఫిజిక్స్ కానీ కెమిస్ట్రీ కానీ పాలిటీ కానీ హిస్టరీ కానీ అట్లా ఒక్కొక్క టాపిక్ గురించి చేయనా అని అన్నారు. సో అట్లే చేద్దాం, రీజనింగ్ కూడా అట్లే చేద్దాం. ఈరోజు మనం కోడింగ్ అండ్ డీకోడింగ్ కంప్లీట్గా నేర్చుకుందాం. నెక్స్ట్ ఇంకా క్లాక్, నెక్స్ట్ క్యాలెండర్, నెక్స్ట్ సండే క్లాక్, ఇంకా నెక్స్ట్ సండే క్యాలెండర్, అట్లా ఒక్కొక్క టాపిక్ గురించి నేర్చుకుందాం. ఇంకా క్వశ్చన్స్ ప్రాక్టీస్ కూడా చేద్దాం. ఇంకా మీకు హోంవర్క్లో క్వశ్చన్స్ కూడా ఇస్తా, సో మీకు ప్రాక్టీస్ అయిపోతుంది. రీజనింగ్ ఏంటంటే మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత స్పీడ్గా, రీజనింగ్ అందరూ చేస్తారు కానీ స్పీడ్గా ఎవరు చేస్తారో వాళ్ళకి అడ్వాంటేజ్. ఓకే, ఎవరైతే రీజనింగ్ స్పీడ్గా చేస్తారో వాళ్ళకు చాలా టైం మిగులుతుంది ఎగ్జామ్లో, ఇంకా వేరే క్వశ్చన్స్ సాల్వ్ చేసుకోవచ్చు. ఓకే, ఫస్ట్ టాపిక్ ఏంటంటే మన టాపిక్ ఈరోజు టాపిక్ ఏంది, కోడింగ్ అండ్ డీకోడింగ్. ఓకే, కోడింగ్ అండ్ డీకోడింగ్లో నేను ఫస్ట్ కొన్ని బేసిక్స్ చెప్తా. ఇక మ్యాక్సిమం చాలామందికి తెలుసు, ఎవరికైతే తెలియదో వాళ్ళు చూడండి. కోడింగ్ అండ్ డీకోడింగ్లో ఫస్ట్ ఏముంటుంది అంటే ఆల్ఫాబెట్స్ ఉంటాయి కదా, A to Z వరకు ఆల్ఫాబెట్స్ ఉంటాయి కదా మన ABCDలు. సో వాటికి నంబర్ అన్నట్టు, Aకి 1, Bకి 2, Cకి 3 అట్లా మనం వేసుకోవాలి. ఇది ఈడ ఉంది, ఆల్ఫాబెట్స్ ఉన్నాయి, పొజిషనల్ వాల్యూ ఉంది. అంటే ఏకి ఏ వాల్యూ ఉంటుంది, ఏకి ఏ వాల్యూ ఉంటుంది 1, బీకి 2 వాల్యూ, సికి 3, డీకి 4, ఈకి 5, అట్లా జెడ్కి 26, వైకి 25 అట్లా వాల్యూస్ ఉంటాయి. మీకు స్క్రీన్ పైన కనిపిస్తుంది ఈ వాల్యూస్ మీకు 100%. ఇంకా మీరు ఏంటంటే నోటికి ఉండాలి మీకు ఇప్పుడు ఎస్కి ఏం వాల్యూ నేను అట్లా అడిగితే మీరు దన్నమని ఆన్సర్ ఇచ్చేసేయాలి. ఎస్కి 19, టీకి 20, జీకి ఎంత 7, ఐకి 9 అట్లా మీకు గుర్తు ఉండాలి. ఓకే, సో ఇది మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత తొందరగా మీకు బై హార్డ్ అయిపోతుంది ఈ వాల్యూస్. ఈ వాల్యూస్ చాలా ఇంపార్టెంట్ అన్నట్టు. కోడింగ్ అండ్ డీకోడింగ్లో ఈ వాల్యూస్ వస్తే మీకు ఆన్సర్ ఇంకా వచ్చేసినట్టే. మీకు ఈ కోడింగ్ డీకోడింగ్లో ఉన్న క్వశ్చన్స్ అన్నీ సాల్వ్ చేసేస్తారు. ఓకే, సో ఈ వాల్యూస్ అయితే మీకు గుర్తుండాలన్నట్టు. ఒకవేళ మీకు ఉండకపోయినా మీరు ఎగ్జామ్ ముందర, మీరు ఎప్పుడైనా ఎగ్జామ్ రాయనికి పోతారుగా, ముందర ఒక రఫ్ షీట్ ఇస్తారు, దాంట్లో మీరు రాసుకున్నా సరిపోతుంది. కానీ అట్లా మీరు రఫ్ షీట్లో రాసుకొని కూడా చేయొచ్చు, కానీ మీకు అప్పుడు టైం అవుతుంది. మీరు రఫ్ షీట్లో ఇప్పుడు ఎన్కి ఎంత 14 అట్లా చూసుకుంటా రాస్తే టైం అయిపోతుంది. మీకు టైం సేవింగ్ కోసం మీరు ఇది నోటికి రావాలి. మీకు మీరు ఎన్ని నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తే అంత మీకు బై హార్డ్ అయిపోతాయి ఆ వాల్యూస్ ఆటోమేటిక్గా. ఓకే, నెక్స్ట్ ఏంటంటే నెక్స్ట్ ఆపోజిట్ లెటర్స్. అంటే ఏకి ఆపోజిట్ లెటర్ Z, బీకి ఆపోజిట్ లెటర్ Y, సికి ఆపోజిట్ లెటర్ X, డీకి ఆపోజిట్ లెటర్ W, ఈకి ఆపోజిట్ లెటర్ V, ఎఫ్కి ఆపోజిట్ లెటర్ U, జీకి ఆపోజిట్ లెటర్ T, హెచ్కి ఆపోజిట్ లెటర్ S, ఐకి ఆపోజిట్ లెటర్ R, జేకి ఆపోజిట్ లెటర్ Q, కేకి ఆపోజిట్ లెటర్ P, ఎల్కి ఆపోజిట్ లెటర్ O, ఎంకి ఆపోజిట్ లెటర్ N. ఈ ఆపోజిట్ లెటర్స్ అనేది మీకు ఇంకా నోటికి ఉండాలి. ఓకే, ఈ ఆపోజిట్ లెటర్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఈ రెండు ఏ లెటర్కి ఏ నెంబర్ ఉంది ప్లస్ ఆపోజిట్ లెటర్స్, ఇవి రెండు నేర్చుకుంటే మీకు ఇంకా కోడింగ్ డీకోడింగ్లో ఇంకా తొందరగా చేసేస్తారు, క్వశ్చన్స్ అన్నీ సాల్వ్ చేసేస్తారు. ఈడే అంత మెయిన్ గేమ్ దీంట్లోనే ఉంటుంది కోడింగ్ డీకోడింగ్లో. ఈ నెంబర్స్ ఏ లెటర్ ఉన్నాయో తెలిస్తే మీకు ఇంకా అన్నీ దన క్వశ్చన్స్ సాల్వ్ చేసేస్తారు. ఓకే, ఇప్పుడు మనం కొన్ని క్వశ్చన్స్, ఇంకా కొన్ని టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ చూద్దాం రీజనింగ్లో. అంటే ఏ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ అడగొచ్చు కోడింగ్ డీకోడింగ్లో. సో నేను ఒక టైప్లో ఒక క్వశ్చన్ చేపిస్తా, ఇంకా లాస్ట్కి మీకు ఇంకా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఉంటాయిగా, అవిటివి కొన్ని నేను చేపిస్తా, కొన్ని హోంవర్క్ కూడా ఇస్తా, మీరు కొన్ని సాల్వ్ చేయండి. ఓకే, ఇంకా ఈ PDF కావాలంటే మీరు టెలిగ్రామ్ జాయిన్ అవ్వండి. నేను డిస్క్రిప్షన్లో లింక్ పెడతా, కింద కామెంట్ బాక్స్లో కూడా లింక్ పెడతా టెలిగ్రామ్ది. సో ఆడ నేను ఈ PDF పెట్టేస్తా, ఆడ మీరు ఈ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయడానికి ఉంటుంది. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఓకే, లెట్స్ స్టార్ట్. ఫస్ట్ క్వశ్చన్ చేద్దాం. ఓకే, ఎవరికైతే ఫస్ట్ టైం నేర్చుకుంటున్నారో వారు మెల్లగా అర్థం చేసుకో. ఒక 2-3 క్వశ్చన్స్ నేను చెప్తా, అది అర్థం చేసుకొని
దాని తర్వాత చేయండి. ఓకే, ఎవరికైతే ఆల్రెడీ వచ్చో వాళ్ళు డైరెక్ట్ సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, ఇన్ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ ట్రై ఈజ్ కోడెడ్ యాజ్ 21. ఓకే, TRYని 21 లా కోడ్ చేసిండ్రు. SAJE సేజ్ని 8 లా కోడ్ చేసిండ్రు. హౌ కరేజ్ ఈజ్ కోడెడ్, కరేజ్కి కోడ్ నెంబర్ ఎంత అడిగిండు. ఓకే, సో ఫస్ట్ మనం ట్రైకి 21 ఎట్లా వస్తుందో చూసుకుందాం. TRY ట్రైకి 21 ఎట్లా వచ్చిందో చూసుకుందాం. టీకి ఎంత, మనం ఆల్ఫాబెట్లో టీకి ఎంత 20, టీ నెంబర్ ఎంత 20, ఆర్ నెంబర్ ఎంత 18, వై నెంబర్ ఎంత 25, ఎంత టీ నెంబర్ ఎంత 20, ఆర్ నెంబర్ ఎంత 18, వై నెంబర్ ఎంత 25. టోటల్ ప్లస్ చేస్తే ఎంత వస్తుంది, 63 వస్తుంది. ప్లస్ చేస్తే 63 వస్తుంది. ఓకే, టీది 20, ఆర్ది 18, వైది 25. ఈ టోటల్ నెంబర్ ఆఫ్ లెటర్స్ని ప్లేస్ చేస్తే 63 వస్తుంది. 63 వచ్చింది. ఓకే, ఇప్పుడు మన ఇక్కడ ట్రైని 21 లా కోడ్ చేసిండు. ఓకే, మనకు 63 వచ్చింది. అట్లయితే ఇది మ్యాచ్ అయితే లేదుగా. ఇప్పుడు ఏం చేయాలంటే 63/3 చేయండి. 63/3 చేస్తే ఎంత వస్తుంది, 21 వస్తుంది. ఓకే, బై 3 ఎందుకు చేసినా, ఈ బై 3 కిందది ఎందుకు వచ్చిందంటే ఈ TRY ఎన్ని లెటర్స్ ఉన్నాయి, 3 లెటర్స్ ఉన్నాయి. అప్పుడు టోటల్ నెంబర్ ఆఫ్ లెటర్స్ని ప్లస్ చేసి ఈ కింద 3 ఎందుకు వేసుకున్నామంటే టోటల్ నెంబర్ ఆఫ్ లెటర్స్ ఎన్ని ఉన్నాయి, TRY టోటల్ నెంబర్ ఆఫ్ లెటర్స్ ఎన్ని ఉన్నాయి, 3 ఉన్నాయిగా. సో బై 3 వేసుకున్నాం, అప్పుడు 21 వచ్చింది. ఓకే, నెక్స్ట్ ఇట్లే సేజ్కి ట్రై చేద్దాం. ఓకే, నెక్స్ట్ సేజ్కి అట్లే ట్రై చేద్దాం, వస్తుందో రాదో చూద్దాం. SAGE ఎస్కి ఎంత 19, ఏకి 1, జీకి 7, ఈకి 5. ఓకే, 19, 1, 7, 5 టోటల్ 32 వస్తుంది. టోటల్ లెటర్స్ని ప్లేస్ చేస్తే 32 వస్తుంది. ఇప్పుడు మనకేమన్నా సేజ్కి 8 రావాలి. మనకి 8 రావాలంటే ఏంది, ఇంతకుముందు ట్రైకి ఏం చేసినాం, అన్ని ప్లేస్ చేసి బై ఎన్ని లెటర్స్ ఎన్ని ఉన్నాయి, 3 ఉండేగా. TRY 3 లెటర్స్ ఉండే. సో దీంట్లో కూడా సేజ్లో ఎన్ని లెటర్స్ ఉన్నాయి, సేజ్లో ఎన్ని ఆల్ఫాబెట్స్ ఉన్నాయి, SAJE 4 ఆల్ఫాబెట్స్ ఉన్నాయి. అప్పుడు టోటల్ నెంబర్ చేసినాం 19, 1, 7, 5 చేస్తే 32 వచ్చింది. బై నెంబర్ ఆఫ్ ఆల్ఫాబెట్స్ ఎన్ని ఉన్నాయి, S1, A1, J1, S1, A1, G1, E1 అంటే 4 నెంబర్ ఆఫ్ ఆల్ఫాబెట్స్ ఉన్నాయి. అప్పుడు ఎంత వస్తుంది, 8, 4, 8 32 వస్తుంది. ఓకే, సేమ్ ఇదే ఇప్పుడు లాజిక్ అర్థమైపోయిందిగా. సేమ్ ఇదే లాజిక్తో కరేజ్ని చేద్దాం. సికి 3, ఓకి 15. ఓకే, నెక్స్ట్ యూకి ఎంత, యూకి 21, 18. నెక్స్ట్ ఏముంది, ఏ ఉంది, ఏకి 1, ఇంకా జీకి 7, ఇంకా ఏముంది, ఈకి 5. కరేజ్ టోటల్ ఎంత అంటే ఇప్పుడు నేను ఇక్కడ రాయనికి అయితే లేదు. సో నేను డైరెక్ట్ టోటల్ ప్లేస్ చేసేస్తా. ఇక్కడ రాయనికి ఇక్కడ సరిపోతుంది లేదు. సో నేను డైరెక్ట్ ప్లేస్ చేసేస్తా. సికి ఎంత, సికి కోడ్ లెటర్ ఎంత, సికి 3, ఓకి కోడ్ లెటర్ ఎంత 15, యూకి కోడ్ లెటర్ ఎంత 21, ఆర్కి కోడ్ లెటర్ ఎంత 18, ఏకి కోడ్ లెటర్ ఎంత 1, జీకి కోడ్ లెటర్ ఎంత 7, ఈకి కోడ్ లెటర్ ఎంత 5. సో మనం అన్ని టోటల్ చేద్దాం. అన్ని కోడ్ లెటర్స్ టోటల్ చేసి 70 వచ్చింది. ఓకే, 70 వచ్చింది. అప్పుడు మన ఆప్షన్స్లో ఉన్నాయా, లేవు. అప్పుడు నెక్స్ట్ మనం ఏం చేసినాం, నెక్స్ట్ స్టెప్ ఏంది మనది, ఎన్ని ఆల్ఫాబెట్స్ ఉన్నాయి, కరేజ్లో ఎన్ని ఆల్ఫాబెట్స్ ఉన్నాయి, C1, O1, U1, R1, A1, G1, E1 అంటే టోటల్ 7 ఉన్నాయి. అప్పుడు 7 1 7, 10 అప్పుడు మనం 10 రావాలి ఆన్సర్. 10 ఆప్షన్లో ఉందా, ఎస్, సెకండ్ బి ఆన్సర్ కరెక్ట్. సెకండ్ 1లో 10 ఉంది. అర్థమైపోయిందా. దీంట్లో TRY ఆల్ఫాబెట్ ఉంది. సమ్ ఆఫ్ ఆల్ఫాబెట్స్ని టోటల్ చేయాలి బై నెంబర్ ఆఫ్ ఆల్ఫాబెట్స్. ఓకే, ఫస్ట్ అంటే టోటల్ నెంబర్ ఆఫ్ ఆల్ఫాబెట్స్ని ప్లేస్ చేసి బై నెంబర్ ఆఫ్ ఆల్ఫాబెట్స్. ఇదొకటి అర్థమైందా, ఇదొకటి లాజిక్ అన్నట్టు. నెక్స్ట్ ఏంటంటే ఇఫ్ బ్యాంక్ ఈజ్ కోడెడ్ యాజ్ 32. ఓకే, బ్యాంక్ని 32 లా కోడ్ చేసిండు. అండ్ బ్రేక్ ఈజ్ కోడెడ్ యాజ్ 42. ఓకే, బ్యాంక్ని ఏమో 32 లా కోడ్ చేసిండు. ఓకే, నెక్స్ట్ బ్రేక్ని ఏమో 42 లా కోడ్ చేసిండు. ఓకే, హౌ విల్ బీకి 2 వస్తుంది,
ఏకి 1 వస్తుంది, ఎన్కి 14, కేకి 11. ఓకే, అన్ని ప్లేస్ చేస్తే 28 వచ్చింది మనకు. కానీ ఈడ బ్యాంక్కి ఏం కోడ్ చేసి ఉంటే 32 కోడ్ రావాలి. అప్పుడు మనం ఏం చేయాలంటే నెంబర్ ఆఫ్ ఆల్ఫాబెట్స్ ఎన్ని ఉన్నాయి, ఆల్ఫాబెట్స్ బిఐ ఒకటి, ఏ ఒకటి, ఎన్ ఒకటి, కే ఒకటి. నెంబర్ ఆఫ్ ఆల్ఫాబెట్స్ అన్ని 4 ఉన్నాయి. అప్పుడు 28 + 4 చేద్దాం, వస్తుందో లేదో చూద్దాం. వచ్చింది 32 వచ్చింది. అప్పుడు ఏంది ఈడ లాజిక్ ఏంటంటే సమ్ ఆఫ్ ఆల్ఫాబెట్స్ ప్లస్ సమ్ ఆఫ్ లెటర్స్. అర్థమైపోయిందా? ఇక్కడ లాజిక్ ఏంటంటే ఈ ఈ ఫస్ట్ ఆల్ఫాబెట్స్ ఉంటాయి కదా, అన్నిటిని ప్లస్ చేసి బై నెంబర్ ఆఫ్ ఆల్ఫాబెట్స్ చేయాలి. ఓకే, ఈ ఆల్ఫాబెట్స్ ఫస్ట్ ఉన్నాయి కదా, ఆ కోడ్ వాల్యూస్ తీసుకొని అన్నిటిని ప్లస్ చేయాలి. దాని తర్వాత ఈ ఎన్ని ఆల్ఫాబెట్స్ ఉన్నాయో అవి చేస్తే వచ్చేస్తుంది. నెక్స్ట్ బ్రేక్కి చూద్దాం. బి అంటే 2, ఆర్ అంటే 18, 1, ఏ అంటే 1, కే అంటే 11, ఈ అంటే 5. ఓకే, బ్రేక్ టోటల్ చేస్తే ఎంత 37 వస్తుంది. ఇప్పుడు 5 ఎందుకు చేస్తున్నామంటే ఇక్కడ ఆల్ఫాబెట్స్ ఎన్ని ఉన్నాయి, బిఆర్ఏకేఈ 5 ఉన్నాయి. అప్పుడు టోటల్ 5 చేయాలి. 37 + 5 ఎంత 42. ఓకే, సేమ్ ఇట్లానే కరేజ్కి చూద్దాం ఇప్పుడు. సేమ్ ఇట్లానే క్లెవర్కి చూద్దాం ఇప్పుడు. సికి ఎంత. ఓకే, నెక్స్ట్ క్లెవర్కి. ఓకే, ఇప్పుడు చూద్దాం. సికి ఎంత, సికి 3, ఎల్కి ఎంత, ఎల్కి 12, ఈకి ఎంత 5, వికి ఎంత 22. నెక్స్ట్ ఈకి ఎంత, ఇంకో ఈకి 5 ప్లస్ ఇంకో ఆర్కి ఎంత, ఆర్కి 18. ఇవి అన్నిటిని ప్లస్ చేస్తే ఎంత వస్తుందంటే 65 వస్తుంది. ఓకే, అన్ని క్లెవర్ని అన్ని లెటర్స్ని కోడ్ చేసి దాన్ని అన్నిటిని ప్లస్ చేస్తే 65 వస్తుంది. ఇప్పుడు 65 వచ్చింది. 65 ప్లస్ ఎంత ప్లస్ చేయాలి ఇప్పుడు దీంట్లో మనకు క్లెవర్ కోడ్ లాంగ్వేజ్ రావాలంటే ఎంత ప్లస్ చేయాలి? ఈ నెంబర్ ఆఫ్ ఆల్ఫాబెట్స్ ఎన్ని ఉన్నాయి, సి ఒకటి, ఎల్ ఒకటి, ఈ ఒకటి, వి ఒకటి, ఈ ఒకటి, ఆర్ ఒకటి, టోటల్ 6 ఉన్నాయి. ఇక అప్పుడు 65 + 6, 65 + 6 చేస్తే ఎంత 71. అప్పుడు ఆన్సర్ ఏముంటుంది, డి ఆన్సర్ కరెక్ట్ 71. అర్థమైపోయిందా? ఈ క్లెవర్కి టోటల్ ఈ ఫస్ట్ కోడ్ చేయాలి. 3, సికి 3 వస్తుంది, ఎల్కి 12, అట్లా కోడ్ చేసుకొని ప్లస్ ఆ కోడ్ అంతా వచ్చిన కోడ్ వాల్యూని ప్లస్ చేసి దాని తర్వాత ఎంత ఆల్ఫాబెట్స్ ఎన్ని ఉన్నాయి దీంట్లో, ఆల్ఫాబెట్స్ ఎన్ని ఉన్నాయి ప్లస్ చేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఇది ఒక సెకండ్ లాజిక్ క్వశ్చన్ అన్నట్టు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. ఇఫ్ గాడ్ ఈజ్ కోడెడ్ యాజ్ 55 అండ్ మేక్ ఈజ్ కోడెడ్ యాజ్ 78, హౌ విల్ బి బైట్ కోడెడ్? బైట్ని ఎట్లా కోడ్ చేస్తారు? దీంట్లో లాజిక్ చూద్దాం. ఫస్ట్ జిఓడి, గాడ్ అంటే జీ అంటే జీది డైరెక్ట్ జిఓడి, జీది ఎంత 7, ఓది 15, డిది 4. ఓకే, టోటల్ చేస్తే ఎంత వస్తుంది 7 + 4 ఎంత 11, 11 + 15 26. అంటే 26కి 55కి ఏమైనా సంబంధం ఉందా? ఏం సంబంధం లేదు. డైరెక్ట్ కోడింగ్ చేస్తే ఏం సంబంధం లేదు. ఆపోజిట్ లెటర్ చూద్దాం. ఆల్రెడీ నేను సో ఇప్పుడు చూద్దాం ఆపోజిట్ లెటర్. జీకి ఆపోజిట్ లెటర్ ఏంది, జీకి ఆపోజిట్ కోడింగ్ ఏంది, ఆపోజిట్ లెటర్ ఏంది జీకి, టీ అంటే 20. ఓకే, ఓకి ఆపోజిట్ లెటర్ ఏంది, ఎల్ అంటే 12. డీకి ఆపోజిట్ లెటర్ ఏంది, డీకి ఆపోజిట్ లెటర్ డబ్ల్యూ అంటే 23. ఓకే, 20 + 12 + 23 చేస్తే ఎంత వస్తుంది 55 వస్తుంది. ఓకే, అంటే ఆపోజిట్ లెటర్ కోడింగ్తో డైరెక్ట్ ఆన్సర్ వచ్చేస్తుంది మనకు. సో ఓకే, ఈ సేమ్ లాజిక్ని ఫాలో చేసుకొని బయటది చూద్దాం. బయటది ఆపోజిట్ వర్డ్, బీది ఆపోజిట్ లెటర్ ఏంది 25 అంటే వైది ఆపోజిట్ బి అంటే 2. టీది ఆపోజిట్ ఏంది, ఇందాకే చూసినాముగా మనం, టీది ఆపోజిట్ లెటర్ ఏంది ఇందాకే చూసినాం మనం, జీ అంటే 7. ఈది ఆపోజిట్ ఎంత 22 అంటే వి. ఓకే, 25 + 2 27, 27 + 7 + 22 ఎంత అవుతుంది టోటల్ ప్లస్ చేస్తే 22 + 2 + 7 + 22 25 + 2 + 7 + 22 చేస్తే ఎంత అవుతుంది అంటే 56 అవుతుంది. 56 మనకు ఆప్షన్లో ఉందా?
ఎస్, ఫస్ట్ ఆప్షన్లో ఉంది కరెక్ట్. అయితే 56 కరెక్ట్ అవుతుంది. సో దీంట్లో లాజిక్ ఏంటంటే మనం ఫస్ట్ ఏమో డైరెక్ట్ ఇప్పుడు జీఓడి గాడ్ని 55గా కోడ్ చేసిండుగా, జీఓడిని 55గా కోడ్ చేసిండు. అప్పుడు మనం డైరెక్ట్ జీ వాల్యూ ఎంత డైరెక్ట్ కోడింగ్ చూద్దాం. డైరెక్ట్ కోడింగ్తో ఆన్సర్ అంటే డైరెక్ట్ లెటర్తో ఆన్సర్ రాలేదన్నప్పుడు ఆపోజిట్ లెటర్స్ చూద్దాం. ఆపోజిట్ లెటర్స్తో కోడింగ్ చేయాలి, అప్పుడు ఆన్సర్ వస్తుంది. అర్థమైందా? ఇదే లాజిక్ అన్నట్టు. ఓకే, నెక్స్ట్ ఇంకో సెకండ్ టైప్ అన్నట్టు. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ కోడింగ్ డీకోడింగ్లో. ఈఫ్ వైట్ ఈజ్ కాల్డ్ బ్లాక్ అంటే వైట్ని బ్లాక్ అని అంటాం, బ్లాక్ని గ్రే అని అంటాం, గ్రేని రెడ్ అని అంటాం, రెడ్ని గ్రీన్ అని అంటాం, గ్రీన్ని బ్లూ అని అంటాం, బ్లూని ఎల్లో అని అంటాం. దెన్ వాట్ విల్ బీ ద కలర్ ఆఫ్ స్టాప్ అండ్ స్టాప్ సైన్ ఉంటుంది అవుతున్నట్లు. గ్రీన్ అంటే వెహికల్ మూవ్ అయ్యే ఇండికేషన్ అన్నట్టు. సో రెడ్ అంటే సిగ్నల్ లైట్లో మన ట్రాఫిక్ సిగ్నల్లో రెడ్ ఇండికేట్ చేస్తుంది స్టాప్ని. ఓకే, స్టాప్ని ఏ కలర్ ఇండికేట్ చేస్తుంది అంటే రెడ్ కలర్ ఇండికేట్ చేస్తుంది. అప్పుడు నువ్వు ఇప్పుడు చాలామంది ఏం ఆన్సర్ పెడతారంటే స్టాప్కి రెడ్ కలర్ ఉంటుందిగా, సో రెడ్డే కరెక్ట్. ఏబిసిడిలో రెడ్ ఏడ ఉంది? లేదు, రెడ్ లేదు. రెడ్ ఉంటే కింద ఒకవేళ ఆప్షన్లో రెడ్ ఉంటే రెడ్ పెట్టేస్తారు. అట్లా కాదు, రెడ్ ఉంటే అది రాంగ్ అన్నట్టు. ఎందుకంటే ఇప్పుడు స్టాప్ సైన్కి ఇప్పుడు స్టాప్ సిగ్నల్కి ఏ కలర్ ఉంటుంది? రెడ్ కలర్ ఉంటుంది. ఇప్పుడు మనం క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ మంచిగా చదవండి. ఇప్పుడు రెడ్ కలర్ ఇది బ్లాక్ని వైట్ని బ్లాక్ అట్లా కోడ్ చేసిండు, బ్లాక్ని గ్రేలా కోడ్ చేసిండు, గ్రేని రెడ్లా కోడ్ చేసిండు, రెడ్ని గ్రీన్లా కోడ్ చేసిండు. ఓకే, అర్థమైందా? ఇక్కడ రెడ్ని గ్రీన్లా కోడ్ చేసిండు. అప్పుడు స్టాప్ సిగ్నల్ లైట్ది ఏ కలర్ ఉంటుంది? రెడ్ కలర్ ఉంటుంది. రెడ్ కలర్ని వాడు దేంట్లా కోడ్ చేసిండు? గ్రీన్లా. అప్పుడు మన సిగ్నల్ లైట్ కోడ్ చేసిండంటే గ్రీన్లా. అప్పుడు మనకి ఏ ఆన్సర్ ఏమవుతుంది? గ్రీన్ అవుతుంది. గ్రీన్ ఉందా? ఎస్, థర్డ్ ఆప్షన్ గ్రీన్ ఉంది. అప్పుడు గ్రీన్ ఆన్సర్ కరెక్ట్ అవుతుంది. అర్థమైందా? ఇంకా ఒక 2 క్వశ్చన్స్ ఉన్నాయి సేమ్ ఇదే టైప్. ఇంకా మీకు డీటెయిల్గా అర్థమవుతుంది. ఎవరికైతే అర్థం కాలేదో డీటెయిల్గా అర్థమవుతుంది. ఓకే, నెక్స్ట్ చూద్దాం. ఇఫ్ మూన్ ఈజ్ కాల్డ్ ఓషియన్. ఓకే, మూన్ని ఓషియన్లా అన్నాడు వాడు. ఓకే, సీ ఈజ్ కాల్డ్ వాటర్. ఓకే, సీని వాటర్లా అన్నాడు. వాటర్ ఈజ్ కాల్డ్ ఎయిర్. ఓకే, వాటర్ని ఎయిర్లా అన్నాడు. ఎయిర్ ఈజ్ కాల్డ్ సన్. ఓకే, ఎయిర్ని సన్లా అన్నాడు. సన్ ఈజ్ కాల్డ్ రివర్. ఓకే, సన్ని రివర్లా అన్నాడు. దెన్ హూ గివ్స్ అస్ లైట్ అండ్ హీట్? బేసిక్ క్వశ్చన్, హూ గివ్స్ అస్ లైట్ అండ్ హీట్? మనకు లైట్ అండ్ హీట్ ఎవరు ప్రొవైడ్ చేస్తారు? దీంట్లో సన్నే కదా, అందరికీ తెలుసుగా. సన్నే మనకు హీట్ ప్రొవైడ్ చేస్తుంది. సన్నే మనకు హీట్ ప్లస్ లైట్ ప్రొవైడ్ చేస్తాడు. ఓకే, అప్పుడు మనకు ఈడ వాడు క్వశ్చన్ చదవండి. సన్ ఏమన్నాడు వాడు? ఈడ చూడండి క్వశ్చన్. సన్ ఈజ్ కాల్డ్ యాజ్ రివర్. అప్పుడు మనం ఈడ సన్ చాలా మంది ఈడ థర్డ్ ఉంటుంది కదా సన్, ఇది పెట్టేస్తారు. ఇది రాంగ్ ఆన్సర్. చాలా మంది ఇది థర్డ్దే పెట్టేస్తారు. ఎందుకంటే వాడి పైన సన్ని కరెక్టే మీరు అనుకున్నది. సన్ ఏమో లైట్ ప్లస్ హీట్ ప్రొడ్యూస్ చేస్తుంది కరెక్టే, కానీ వాడు ఈడ మనకు సన్ని ఎట్లా రాసిండు? వాడు రివర్ అని రాసిండు. అప్పుడు మనకు ఆన్సర్ ఏమవుతుంది? రివర్ అవుతుంది. అప్పుడు ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, ఇంకో క్వశ్చన్ ఉంది, ఇంకా అర్థం అవ్వలేదు ఎవరికైతే, ఇప్పుడు ఇంకా 100% అర్థమైపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ రోడ్ ఈజ్ కాల్డ్ కార్. రోడ్ని కార్ అన్నాడు వాడు. కార్ ఈజ్ కాల్డ్ ట్రైన్. కార్ని ట్రైన్ అన్నాడు. ట్రైన్ ఈజ్ కాల్డ్ స్కూల్. ట్రైన్ని స్కూల్ అన్నారు. స్కూల్ ఈజ్ కాల్డ్ హౌస్. స్కూల్ని హౌస్ అన్నాడు. హౌస్ ఈజ్ కాల్డ్ ఆఫీస్. హౌస్ని ఆఫీస్ అన్నాడు. దెన్ వేర్ డూ చిల్డ్రన్ గో టు స్టడీ? చిల్డ్రన్స్ చదవనికి ఏడ పోతారు? స్కూల్కి పోతారుగా. వాడు ఈడ స్కూల్ని ఏమన్నాడు? హౌస్ అన్నాడు. అప్పుడు హౌస్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. స్కూల్ రాంగ్ ఆన్సర్ అవుతుంది. ఈడ లాజిక్ ఏంటంటే ఇప్పుడు చాలామంది డైరెక్ట్ పెట్టేస్తారు. చిల్డ్రన్స్ చదవనికి ఏడా స్కూల్కి పోతారు, అప్పుడు స్కూల్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అట్లా అయితే వాడు ఎంత ఈజీ అడగడు క్వశ్చన్. అట్లా ఉండదు ఆన్సర్. చిల్డ్రన్స్ చదవనికి ఏడ పోతారు? స్కూల్లోనే పోతారు. కరెక్ట్ ఆన్సర్. మీరు చదవనికి స్కూల్లోనే పోతారు. కానీ వాడు స్కూల్ని ఏమన్నాడు ఈడ క్వశ్చన్లో? అది చూడండి. స్కూల్ని ఏమన్నాడు వాడు? హౌస్ అన్నాడు. అప్పుడు హౌస్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అర్థమైందా? నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ టైప్ అన్నట్టు. ఓకే, ఇది వెరీ ఇంపార్టెంట్. దీంట్లో నుంచి 2-3 క్వశ్చన్స్ అడుగుతాడు. ఓకే, చాలా ఇంపార్టెంట్. ఒకటే క్వశ్చన్ చేస్తా. ఓకే, మంచిగా వినండి. ఓకే, ఇన్ ఏ కోడ్ లాంగ్వేజ్ 1 to 5 ఈజ్ కోడెడ్ యాజ్ గో టు స్కూల్. 1 to 5 ఎట్లా రాసిండు వాడు? గో టు స్కూల్ అని రాసిండు.
146ని ఎట్లా రాసిండు, స్టడీ ఇన్ స్కూల్ అని రాసిండు. ఓకే, 135ని ఎట్లా రాసిండు, రన్ టు స్కూల్ అని రాసిండు. ఓకే, ఫస్ట్ ఏం చూసుకుంటే అంటే కామన్ ఏమున్నాయి, ఫస్ట్ దాంట్లో, సెకండ్ దాంట్లో, థర్డ్ దాంట్లో కామన్ ఏముంది మీకు కనిపిస్తుందిగా, 1 కామన్ ఉంది. అప్పుడు ఫస్ట్ సెకండ్ థర్డ్లో ఒక సేమ్ ఒక కామన్ ఉండాలి, ఒకటి కామన్ ఉండాలి. ఏం కామన్ ఉంది, స్కూల్ కామన్ ఉంది, స్కూల్ కామన్ ఉంది, స్కూల్ కామన్ ఉంది. అప్పుడు స్కూల్కి 1 ఉంటుంది. ఓకే, అప్పుడు ఇది ఎలిమినేట్ అయిపోతుంది, స్కూల్ ఎలిమినేట్ అయిపోతుంది. ఓకే, ఈడ వరకు అర్థమైంది. నెక్స్ట్ ఫస్ట్ మీరు మనకు రన్కి కోడ్ అడిగిండు వాడు కదా, రన్కి కోడ్ అడిగిండు. అప్పుడు మనం థర్డ్ దాంట్లో ఇంకా 2 ఉంది ఈడ, ప్లస్ ఫస్ట్ దాంట్లో కూడా 2 ఉంది. 2కి కోడ్ ఏముంది, ఫస్ట్ దాంట్లో 5 ఉంది, థర్డ్ దాంట్లో కూడా 5 ఉంది. అప్పుడు 2కి కోడ్ 5 అవుతుంది. ఓకే, ఇది కూడా ఎలిమినేట్ అయిపోతుంది. అప్పుడు మనకి ఏం మిగులుతుంది, 3 మిగులుతుంది. ఈడ గమనిస్తే మీరు 3 మిగులుతుంది. 3 రన్కి అవుతుంది. అప్పుడు రన్కి కోడ్ ఏమవుతుంది, 3 అవుతుంది. అర్థమైందా? ఫస్ట్ 1 to 5 ఉందిగా, 1 to 5, 1, 4, 6, 1, 3, 5. దీంట్లో కామన్ ఏముంది, ఫస్ట్ 1 లెటర్ కామన్ ఉంది, 1 కామన్ ఉంది. దీంట్లో స్కూల్ కామన్ ఉంది. అప్పుడు స్కూల్కి 1 అవుతుంది కోడ్. అప్పుడు స్కూల్ ఎలిమినేట్ అయిపోతుంది. నెక్స్ట్ ఏముంది, మనకు రన్కి అడిగిండు వాడు కోడ్ అన్నప్పుడు మనం ఈ ఫస్ట్ థర్డ్దే చూడాలి. 5 ఉంది, థర్డ్ దాంట్లో 5 కామన్ ఉంది. థర్డ్లో 5 ఉంది, ప్లస్ ఫస్ట్లో కూడా 5 ఉంది. అప్పుడు 5 కామన్ ఉంది. అప్పుడు 2 ఎలిమినేట్ అయిపోతుంది, ఎందుకంటే 5 కామన్ ఉంది, 2 కామన్ ఉంది. అప్పుడు రన్ ఒకటే మిగులుతుంది. రన్కి ఏం లెటర్ అవుతుంది, అప్పుడు 1 ఎలిమినేట్ అయిపోయింది, 5 కూడా ఎలిమినేట్ అయిపోయింది. 1 ఎలిమినేట్ అయిపోయింది, 5 ఎలిమినేట్ అయిపోయింది. రన్కి 3 మిగులుతుంది. అప్పుడు వాట్ నంబర్ విల్ బి యూజ్డ్ ఫర్ రన్ అంటే 3 అవుతుంది. వాట్ నంబర్ విల్ బి యూజ్డ్ ఫర్ రన్ అంటే 3 వస్తుంది ఆన్సర్. అర్థమైంది అనుకుంటా, ఇది వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే, ఇంకా నెక్స్ట్ టైప్ ఏంటంటే, ఇప్పుడు మనం ఒక 4-5 టైప్స్ నేర్చుకున్నాం కదా, ఇంపార్టెంట్ టైప్స్ అన్నట్టు, దాంట్లో నుంచే క్వశ్చన్స్ దిగుతాయి. ఇంకా నెక్స్ట్ అంటే ఈజీ టైప్ అన్నట్టు, ఇది అందరు చేసేస్తారు. ఓకే, ఇది చాలా ఈజీ టైప్. దీంట్లో ఎట్లా అంటే, ఇప్పుడు సపోజ్ ఫైర్ ఉంది, ఇక్కడ మీరు స్క్రీన్ పైన చూడండి, ఫైర్ ఉంది. ఫైర్కి GHSD ఉంది. ఓకే, ఎట్లా కోడ్ చేసిండు చూడండి, +1 గ్యాప్ ఉంది, -1 గ్యాప్ ఉంది, +1 గ్యాప్ ఉంది, -1 గ్యాప్ ఉంది, అట్లా అడుగుతాడు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, KINDLE, దీనికి MGPBNC, +2 గ్యాప్ ఉంది, -2 గ్యాప్ ఉంది, +2 గ్యాప్ ఉంది, -2 గ్యాప్ ఉంది, +2 గ్యాప్ ఉంది, -2 గ్యాప్ ఉంది, ఇట్లా అడుగుతాడు. వాడు ఎట్లా అంటే సేమ్ ఇట్లా వాడు ఫస్ట్ ఇప్పుడు వాడు లాజిక్ మనం ఈ టైప్లోనే అడుగుతాడు, ఈజీగా అడుగుతాడు. సో ఓకే, మీరు ఒక ఎగ్జాంపుల్ లాగా దీన్ని కూడా చూసుకోండి. నెక్స్ట్ టైప్ ఏంటంటే, ఓకే, ఇప్పుడు క్వశ్చన్స్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ సాల్వ్ చేద్దాం. ఇప్పుడు మనం చేసింది కరెక్టేనా కాదా, ఎన్ని క్వశ్చన్స్ సాల్వ్ చేద్దాం. నేను ఒక 3 క్వశ్చన్స్ సాల్వ్ చేస్తా. ఓకే, దాని తర్వాత మీకు ఒక 6 క్వశ్చన్స్ మీకు హోంవర్క్ ఇస్తా. ఓకే, మీరు సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు వాడు JAMBకి ఎట్లా రాసిండంటే 5, 1, 3, 9. జేకి 5, ఏకి 1, ఎంకి 3, బీకి 9 వాడే ఇచ్చిండు క్వశ్చన్లో. నెక్స్ట్ BALM, బీకి ఏం రాసిండు, 9 రాసిండు, ఏకి 5 రాసిండు, ఎల్కి 2 రాసిండు, ఎంకి 1 రాసిండు. ఓకే, ఇది మనం JAMBకి 5, 1, 3, 9 వాడే క్వశ్చన్లో ఇచ్చిండు. BALMకి 9, 5, ఇది 9 అన్నట్టు, ఇది 9, 5, 2, 1 వాడే ఇచ్చిండు క్వశ్చన్లో. ఇప్పుడు మనం వాడేమి ఇచ్చిండు, ఎల్కి కోడ్ ఏంది, అప్పుడు ఎల్కి కోడ్ ఏమవుతుంది అని వాడు అడిగిండు. అప్పుడు ఏమవుతుంది అంటే, రెండు JAMB + BALMలో మీకు కామన్ ఏ కనిపిస్తుంది, మీకు కామన్ వర్డ్స్ ఏ కనిపిస్తున్నాయి, ఏ కనిపిస్తుంది కామన్, ఏ కనిపిస్తుంది, ఎం కనిపిస్తుంది కామన్, ఎం కనిపిస్తుంది, బి కనిపిస్తుంది. ఓకే, 3 లెటర్స్ + 3 ఆల్ఫాబెట్స్ 2 కామన్ ఉన్నాయి. అప్పుడు 5 కామన్ ఉంది, దీంట్లో కూడా 5 ఉంది. ఓకే, దీంట్లో 9 ఉంది, దీంట్లో కూడా 9 ఉంది, దీంట్లో 1 ఉంది, దీంట్లో కూడా 1 ఉంది. అప్పుడు ఎంకి ఏం మిగులుతుంది, 3 మిగులుతుంది, ఎల్కి ఏం మిగులుతుంది, 2 మిగులుతుంది, ఎంకి 3 మిగులుతుంది, ఎల్కి 2 మిగులుతుంది, ఎందుకంటే మిగతావన్నీ కామన్ ఉన్నాయి. అర్థమైపోయింది కదా. సో ఇప్పుడు మనకు వాడు ఎల్కి అడిగిండు, ఎంకి 3 వస్తుంది, ఎల్కి 2 వస్తుంది, అప్పుడు ఎల్కి అడిగిండు కదా, అప్పుడు 2 వస్తుంది ఆన్సర్. ఓకే, అర్థమైందా? సేమ్ ఇదే టైప్ అన్నట్టు,
ఇదే లాజిక్ అన్నట్టు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఓకే, ఇటువంటి క్వశ్చన్లో మీరు షార్ట్కట్ చేసేయాలి తొందరగా. 10 ప్లస్ 2 చేస్తే 12 వస్తుంది, ప్లస్ 2 చేస్తే 14 వస్తుంది, ప్లస్ 2 చేస్తే 16 వస్తుంది, ప్లస్ 2 చేస్తే 18, ప్లస్ 2 చేస్తే 20 వస్తుంది. 20 దేంట్లో ఉంది, దీంట్లో ఉంది, దీంట్లో ఉంది అన్నప్పుడు ఇది రాంగ్ అవుతుంది, ఇది రాంగ్ అవుతుంది, రెండు ఎలిమినేట్ అయిపోతుంది. నెక్స్ట్ది ఏ రెండిట్లో ఓకే, ఇది దీంట్లో బి ఉంది, దీంట్లో జెడ్ ఉంది. లాస్ట్ లెటర్స్ చూద్దాం. ఎమ్కి పీకి ఏం సంబంధం? ఎం అంటే 13, పి అంటే 16, అంటే +3 చేసిండు. +3 పీకి +3 చేస్తే ఎస్ వస్తుంది, ఎస్కి +3 చేస్తే వి వస్తుంది, వికి +3 చేస్తే వై వస్తుంది, వైకి +3 చేస్తే బి వస్తుంది అన్నప్పుడు బి దేంట్లో ఉంది, బి దీంట్లో ఉంది అన్నప్పుడు థర్డ్ వన్ కరెక్ట్ ఆన్సర్ అయిపోతుంది. ఓకే, మనం ఎలిమినేట్ చేసుకుంటే అవ్వాలి. ఓకే, ఇప్పుడు చాలామందికి డౌట్ ఏమొస్తుంది అంటే ఫస్ట్ మనం ఇట్లా TUVWX అట్లా ఎందుకు చేయాలి? అట్లా చేస్తే మనకి ఎందుకంటే అన్నిట్లో ఫస్ట్ లెటర్ ఏముంది, వై ఉంది, అన్నిట్లో ఫస్ట్ లెటర్ వై ఉంది, అప్పుడు మనకి ఇంకా చాలా టైం పడుతుంది. సో మనం షార్ట్ కట్ వే చూస్ చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ వాడు ఏం ఏకి 1 కొన్ని కనిపిస్తుందిగా, ఇవి హోంవర్క్స్ ఇంకా కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయిగా, ఇవి నేనైతే టైప్స్ చెప్పేసిన మీకు, అంటే ఏ టైప్స్ ఏ లాజిక్ ఉండొచ్చు, ఇవే మ్యాక్సిమంగా SSC GDలో ఈ లాజిక్స్ నుంచే క్వశ్చన్ అడుగుతాడు. ఓకే, ఇవి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అన్నట్టు. నేను స్క్రీన్ పైన కనిపిస్తుందా, ఇది ఈ క్వశ్చన్స్ 5 క్వశ్చన్స్ ఉన్నాయి స్క్రీన్ పైన కనిపిస్తున్నాయా, నేను మూవ్ చేస్తున్నా ఒక్కొక్క క్వశ్చన్. ఇవన్నీ క్వశ్చన్స్ మీరు సాల్వ్ చేయాలి. ఓకే, ఇవన్నీ క్వశ్చన్స్ మీరు సాల్వ్ చేయాలి, ప్రాక్టీస్ చేయాలి. ఓకే, ప్రాక్టీస్ చేయాలి అన్ని క్వశ్చన్స్. ఇంకా ఈ క్వశ్చన్స్ కావాలంటే టెలిగ్రామ్ జాయిన్ అవ్వండి. ఇంకా ఎవరికైతే ఇంకా క్వశ్చన్ చెప్పాలా అంటే ఇంకా చాలా క్వశ్చన్స్ ఉన్నాయి నా దగ్గర, నేను టెలిగ్రామ్లో ఇంకా పెడతా, మీరు సాల్వ్ చేసుకోవచ్చు. ఇంకా ఈ PDF కూడా నేను టెలిగ్రామ్లో పెడతా. ఓకే, ఇంకా నెక్స్ట్ సండే నెక్స్ట్ క్లాస్ చేద్దాం. నెక్స్ట్ సాటర్డే GK GSలో ఇది సెన్సెస్ టాపిక్ చేద్దాం, కంప్లీట్ సెన్సెస్ టాపిక్ నెక్స్ట్ సాటర్డే అయిపోతుంది. ప్లస్ నెక్స్ట్ సండే ఏమో ఏదో ఒక రీజనింగ్ టాపిక్ చేద్దాం. ఓకే, ఒక్కొక్క టాపిక్ చేద్దాం. సో ఈరోజు క్లాస్ ఎట్లా అనిపించిందో మీరు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఇంకా ఏమైనా డెవలప్మెంట్ చేయాలా, లేకపోతే ఏమైనా చేంజెస్ చేయాలా క్లాస్లో, నోట్బుక్లో రాసుకొని రావాలా, ఇట్లే బాగుందా, ఇంకా ఏమైనా చేంజెస్ చేయాలంటే మీరు కామెంట్ బాక్స్లో తెలియజేయండి, నేను చేంజెస్ చేస్తా. ఓకే, ఇంకా మీకు క్లాస్ అర్థమైందా, అర్థం కాలేదా, అర్థం కాకపోతే అయినా కామెంట్ చేయండి. నేను ఇంకా హార్డ్ వర్క్ చేస్తా, అంటే ఇంకా నేను డెవలప్ చేస్తాను ఆ కంటెంట్. ఓకే మీకు అర్థమైందా, అర్థం కాలేదా అనేది కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఓకే, సో మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నా. సో లైక్ షేర్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా SSC ఆస్పిరెంట్స్ ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. ఎందుకంటే మేము ఫ్రీ క్లాసెస్ SSC GDది ఫ్రీ క్లాసెస్ ఫస్ట్ వీక్ ఈరోజు నిన్న స్టార్ట్ అయింది క్లాసెస్. సో ఇంకా నెక్స్ట్ వీక్ నుంచి ఇంకా ఫస్ట్ క్లాసే స్టార్ట్ అయింది, ఫస్ట్ 1 క్లాసే అయిపోయింది, ఇంకా చాలా క్లాసెస్ ఉన్నాయి. సో మీ ఫ్రెండ్స్ ఎవరైనా SSC GD ప్రిపరేషన్ చేస్తున్నారంటే వాళ్ళకు మా ఛానల్స్ షేర్ చేయండి. సో వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. ఓకే, వాళ్ళకు కూడా బేసిక్స్ నుంచి అన్నీ నేర్చుకుంటారు. సో ఎవరెవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి షేర్ చేయండి. ప్లస్ ఇది అన్ని SSC ఎగ్జామ్స్కి యూజ్ అవుతుంది. ఓకే, MTSకి కానీ CGL లెవెల్లో కూడా యూజ్ అవుతుంది. ఓకే, ఇంకా ఈ క్వశ్చన్స్ అన్నీ ప్రాక్టీస్ చేయండి. నేను టెలిగ్రామ్లో ఇంకా అన్ని PDF పెడతా, సో మీరు ఆడ నుంచి సాల్వ్ చేసేయచ్చు. నేను దాంట్లో ఆన్సర్ ఏం టిక్ పెట్టాను, ఓన్లీ క్వశ్చన్స్ ఉంటాయి. సో మీరు ఓన్లీ క్వశ్చన్స్ ఉంటాయి PDFలో, టెలిగ్రామ్లో పెడతా. సో మీరు దాంట్లో నుంచి క్వశ్చన్ ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ప్రాక్టీస్ చేస్తే మీకు ఇంకా పర్ఫెక్ట్ అయిపోతారు. ఓకే, థ్యాంక్ యూ. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. కీప్ వాచింగ్ GK Baba.